నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. జీవితమంతా భిక్షాటన చేస్తూ బతికిన ఓ వృద్ధురాలు చనిపోయింది. ఆమె ఇంట్లో ఏముంటుందని అనుకుంటారు? పాత బట్టలు, కొన్ని వస్తువులు, రోజువారీ అవసరాలకు సరిపడా కొంత డబ్బు, అంతే కదా. కానీ కర్ణాటకలోని మండ్యాలో హూర్ అనే 68 ఏళ్ల వృద్ధురాలి ఇంటిని పరిశీలించినప్పుడు కనిపించిన దృశ్యం స్థానికులనే కాదు, ఆమె కుటుంబ సభ్యులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంట్లో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 30కి పైగా సంచుల్లో నోట్ల కట్టలు, వేల కొద్దీ నాణ్యాలు బయటపడ్డాయి. చివరకు ఆ డబ్బును లెక్కేస్తే 8.40 లక్షలు ఉన్నట్లు తేలింది. జీవితమంతా యాచిస్తూ బతికిన మహిళ ఇంత మొత్తాన్ని ఎలా కూడబెట్టింది? ఆమెకు వచ్చిన ప్రతి రూపాయిను ఎందుకు ఖర్చు చేయకుండా దాచుకుంది? అసలు ఈ డబ్బు వెనుక ఉన్న కథ ఏంటి? హూర్ వయసు 68 సంవత్సరాలు. ఆమె జీవితం మొత్తం భిక్షాటనతోనే సాగినట్లు స్థానికుల సమాచారం. రోజు ఇంటి నుంచి బయటకు వెళ్లడం, పరిచయమైన ప్రాంతాల్లో తిరగటం, ఎవరైనా ఇచ్చిన డబ్బు, నాణ్యాలు తీసుకోవటం, వాటితోనే జీవనం సాగించడం ఆమెకు అలవాటుగా మారింది. ఒక సాధారణ వ్యక్తి దృష్టిలో భిక్షాటన అంటే రోజుకు వచ్చిన డబ్బును ఆ రోజే ఖర్చు చేసుకోవడం. కానీ హూర్ మాత్రం తనకు వచ్చిన ప్రతి రూపాయిను అలా ఖర్చు చేయలేదని ఈ ఘటన చెబుతోంది. చిన్న మొత్తాలుగా వచ్చిన డబ్బు సంవత్సరాల పాటు ఆమె చేతుల్లోనే ఉండిపోయింది. ఇక్కడే ఈ ఘటనలో అసలు ఆసక్తికరమైన అంశం కనిపిస్తోంది. రోజుకు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, అప్పుడప్పుడు 100 రూపాయలు, ఇలా చిన్న చిన్న మొత్తాలు ఒక మనిషి జీవితంలో పెద్ద మొత్తంగా మారడానికి ఎంత సమయం పడుతుంది? మనం రోజు చేతిలోకి వచ్చే చిన్న మొత్తాలను పెద్దగా పట్టించుకోం. కానీ అదే డబ్బును ఖర్చు చేయకుండా దాచుకుంటే సంవత్సరాలు గడిచే కొద్దీ అది ఎంత పెద్ద మొత్తంగా మారుతుందో హూర్ ఇంట్లో బయటపడిన నగదు ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. ఆమె ఇంట్లో 30కి పైగా సంచుల్లో నాణ్యాలు, నోట్ల కట్టలు కనిపించాయి. అంటే ఆమె డబ్బును ఒకే చోట పెట్టకుండా సంచుల్లో దాచుకున్నట్లు తెలుస్తోంది. నాణ్యాలు ఎక్కువగా ఉండటం కూడా సహజమే. భిక్షాటనలో సాధారణంగా చిన్న విలువ కలిగిన నాణ్యాలు, నోట్లు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని ఒక్కొక్కటిగా దాచుకుంటూ వెళ్లి ఉంటే కాలక్రమంలో ఆ సంచులు నిండిపోయి ఉండొచ్చు. కానీ ఇంత మొత్తంలో డబ్బు ఉన్నప్పటికీ ఆమె దాన్ని బ్యాంకులో ఎందుకు జమ చేయలేదు? బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన లేకపోయిందా, లేక డబ్బు తన దగ్గరే ఉండాలని భావించిందా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలో మరో ముఖ్యమైన అంశం మనకు కనిపిస్తుంది. డబ్బు సంపాదించే విధానం ఏదైనా కావచ్చు, కానీ దాన్ని ఎలా నిర్వహించామన్నదే చివరికి ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఒక పెద్ద ఉద్యోగం చేసే వ్యక్తి నెలకు ₹1,00,000 సంపాదించినా మొత్తం ఖర్చు చేస్తే అతని దగ్గర పొదుపు ఉండకపోవచ్చు. అదే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి ప్రతిరోజు కొంత మొత్తాన్ని పక్కన పెడితే సంవత్సరాల తర్వాత అది పెద్ద మొత్తంగా మారచ్చు. హూర్ కథ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తోంది. అయితే ఇక్కడ భావోద్వేగపరమైన మరో కోణం కూడా ఉంది. జీవితమంతా భిక్షాటన చేసిన ఒక మహిళ చివరికి తన దగ్గర 8.40 లక్షలు ఉంచుకొని వెళ్లిపోయింది. ఆమె బతికున్న సమయంలో ఆ డబ్బు ఆమెకు ఎంతో ఉపయోగపడింది. అనారోగ్యం సమయంలో మెరుగైన వైద్యం తీసుకోవడానికి ఆ డబ్బులో కొంత ఖర్చు చేసి ఉండొచ్చా? తన జీవితం కొంచెం సౌకర్యవంతంగా మార్చుకోవడానికి ఉపయోగించి ఉండొచ్చా? లేక తన తర్వాత కుటుంబానికి ఉపయోగపడుతుందని భావించి దాచుకుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఆమెతోనే వెళ్లిపోయింది. అసలు మనిషి డబ్బును ఎందుకు దాచుకుంటాడు? భవిష్యత్తుపై భయం వలన, రేపు ఏం జరుగుతుందో తెలియకనా, లేక కష్టపడి సంపాదించిన దాన్ని కోల్పోతామనే భయంతోనా? హూర్ జీవితాన్ని చూస్తే తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ పొదుపు చేయాలనే ఆలోచన ఆమెకు బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ పొదుపు చివరకు ఆమె జీవితాన్ని మార్చలేదు. ఆమె మరణించిన తర్వాతే ఆ డబ్బు వెలుగులోకి వచ్చింది. స్థానికులు ఆమె మరణాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది. ఇంటిని పరిశీలించిన కుటుంబ సభ్యులకు సంచుల్లో డబ్బు కనిపించింది. ఒక్కో సంచిని తెరిచి చూడటం మొదలుపెట్టిన కొద్దీ నాణ్యాలు, నోట్ల కట్టలు బయటపడటం వారికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించినట్టు తెలుస్తోంది. చివరకు మొత్తం లెక్కిస్తే 8.40 లక్షలు రావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తోంది. ఇంత డబ్బు ఇంట్లో ఉండగా ఆమెకు అవసరమైన సమయంలో కుటుంబ సభ్యులు ఎందుకు గుర్తించలేదు? ఆమె తన దగ్గర ఉన్న డబ్బు గురించి ఎవరికి చెప్పలేదా? లేక చెప్పినా ఎవరు అంత పెద్ద మొత్తంలో ఉంటుందని ఊహించలేదా? జీవితాంతం భిక్షాటన చేసిన వ్యక్తి దగ్గర ఇంత డబ్బు ఉండొచ్చని ఎవరు అనుకోకపోవటం వల్లే ఈ నగదు ఇన్నాళ్లు ఎవరికీ తెలియకుండా ఉండిపోయి ఉండొచ్చు. ఆమె మరణించిన తర్వాత కుటుంబం ఆ డబ్బును ఎలా వినియోగించాలన్నదే తదుపరి అంశంగా మారింది. సమాచారం ప్రకారం ఆమె సోదరుల్లో ఒకరు 6 లక్షలు తీసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని కుటుంబ సభ్యులు మసీదుకు విరాళంగా ఇచ్చారు. ఆదాయం ఎంత చిన్నదైనా పొదుపు చేయటం మంచిదే, కానీ ఆ పొదుపు సురక్షితంగా ఉండాలి. బ్యాంకులో ఉంచడం, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడేలా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం. లేకపోతే మనం జీవితాంతం దాచుకున్న డబ్బు మనకు ఉపయోగపడకపోవచ్చు. ఈ ఘటనలో కుటుంబం 6 లక్షలు తీసుకోవటం, మిగిలిన డబ్బును మసీదుకు విరాళంగా ఇవ్వటం కూడా మరో సందేశాన్ని ఇస్తోంది. మనం జీవితాంతం సంపాదించి దాచుకునే ఆస్తులు చివరికి మన చేతుల్లోనే ఉండవు. మన తర్వాత వాటికి ఏం జరుగుతుంది అన్నది మనం ముందుగానే నిర్ణయించుకోవచ్చు. కుటుంబానికి ఇవ్వాలనుకుంటే చెప్పొచ్చు, సేవా కార్యక్రమాలకు ఇవ్వాలనుకుంటే స్పష్టంగా తెలియచేయచ్చు. కానీ ఏమీ చెప్పకుండా వెళ్తే మన సంపదకు గమ్యం ఇతరుల నిర్ణయంగా మారుతుంది.
హోర్ జీవితాన్ని చూస్తే పేదరికం అంటే ఎప్పుడు చేతిలో డబ్బు లేకపోవటం కాదని కూడా అర్థమవుతుంది. ఒక వ్యక్తి జీవన శైలి చూసి అతని ఆర్థిక పరిస్థితిని అంచనా వేయటం ఎప్పుడు సరైంది కాదు. బయటికి సాధారణంగా కనిపించే వ్యక్తి దగ్గర ఎంత పొదుపు ఉందో మనకు తెలియదు. అలాగే డబ్బు ఉందని కనిపించే వ్యక్తి నిజంగా ఆర్థికంగా బలంగా ఉన్నాడో లేదో కూడా తెలియదు. చివరికి మండ్యాలో జరిగిన ఈ ఘటన ఒక విచిత్రమైన వార్తగా మొదలై డబ్బు విలువ, పొదుపు, ఆర్థిక భద్రత, కుటుంబ బాధ్యత, జీవితానంతర ఆస్తుల నిర్వహణ వరకు ఎన్నో ప్రశ్నలను ముందుకు తెస్తోంది. జీవితమంతా భిక్షాటన చేసి కూడబెట్టిన 8.40 లక్షలు ఆమె జీవితాన్ని మార్చలేకపోయాయి. కానీ ఆమె మరణం తర్వాత ఆ డబ్బు కుటుంబానికి ఉపయోగపడింది. కొంత మొత్తం మసీదుకు చేరింది. అయితే చివరికి ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది. జీవితమంతా చిన్న చిన్న మొత్తాలు దాచుకొని 8.40 లక్షలు కూడబెట్టిన హూర్ ఆ డబ్బును తన జీవితంలో ఒక్కసారైనా తన కోసం ఖర్చు చేసి ఉంటే ఆమె జీవితం ఇంకాస్త సౌకర్యంగా ఉండేదా? మనిషి భవిష్యత్తు కోసం ఎంత దాచుకోవాలి, ఎప్పుడు తన కోసం ఖర్చు చేయాలి, మనం కూడబెట్టే సంపద మన జీవితానికి ఉపయోగపడుతుందా, లేక మన తర్వాత ఎవరో ఉపయోగించుకోవడానికి మాత్రమే మిగిలిపోతుందా? ఇదే మండ్య ఘటన మన ముందు నిలబెట్టిన అసలు ప్రశ్న.